స్టాక్ మార్కెట్ అంటే కేవలం ఎఫ్ఐఐలేనా? వారు అమ్మకాలకు దిగితే మార్కెట్లు మటాష్ అవుతాయా అంటే కాదని చెప్తున్నాయి ప్రస్తుత పరిణామాలు. గత నెల రోజులుగా ఎఫ్ఐఐలు భారీ సెల్లింగ్ కు దిగినా దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం స్థిరంగా కదలాడుతున్నాయి. ఇంతకు ఎఫ్ఐఐలకు పోటీగా కొనుగోలు జరుపుతూ మన మార్కెట్లు పడిపోకుండా కాపాడుతున్నదెవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గత కొంతకాలం నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు ప్రారంభమైన ఏప్రిల్ 19 తరువాత ఎఫ్ఐఐలు సెల్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజు సగటున 1800 కోట్ల రూపాయల విలువైన షేర్లను ఎఫ్ఐఐలు విక్రయిస్తున్నారు. గత 21 ట్రేడింగ్ సెషన్ల నుంచి ఇదే తంతు జరుగుతోంది. దీంతో ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు 37,700 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇండియా వాలటాలిటీ ఇండెక్స్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరి రిటైల్ ఇన్వెస్టర్లను భయపెడుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడం, యుఎస్ బాండ్ ఈల్డ్లు పెరగడం, మిడిల్ ఈస్ట్ జియోపొలిటికల్ టెన్షన్స్, పలు కంపెనీల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఎఫ్ఐఐలు సెల్లింగ్కు మొగ్గు చూపారు. సాధారణంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అనిశ్చితిని ఇష్టపడకపోవడంతో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కు జై కొడుతున్నారు. తాము సంపాదించిన లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల హ్యాకిష్ ధోరణితో దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు తమ వాటాను తగ్గించుకుంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం ఎఫ్ఐఐలు గత 21 ట్రేడింగ్ సెషన్స్ లో దాదాపు 38,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఎఫ్ఐఐల అమ్మకాలకు పోటీగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేశారు. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, కార్పొరేట్ ఆదాయాల్లో నియంత్రణ, ప్రీమియం వాల్యుయేషన్లో జాప్యం కారణంగా ఎఫ్ఐఐలు గత కొంతకాలం నుంచి విక్రయదారులుగా మారారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్ ట్రెండుకు అనుగుణంగా ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను పునర్సమీక్షించుకునే అవకాశముందని వారు చెబుతున్నారు. ఇక జూలైలో జరిగే బడ్జెట్ ప్రకటన కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూసే అవకాశముంది. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు అనుగుణంగా ఎఫ్ఐఐలు రూట్ మార్చే అవకాశముందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావం మన మార్కెట్పై అంతలా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఎఫ్ఐఐల అమ్మకాలకు పోటీగా అంతే స్థాయిలో డిఐఏలు కూడా కొనుగోళ్లు జరిపారు. ఏప్రిల్ 9న ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను టచ్ చేసిన సెన్సెక్స్, నిఫ్టీలు ప్రస్తుతం అదే స్థాయికి సమీపంలో ఉన్నాయి. ఏప్రిల్ 19న సెన్సెక్స్ 73,088 పాయింట్ల వద్ద ఉండగా ప్రస్తుతం 74,200 పాయింట్ల ఎగువన ఉంది. అంటే గత నెల రోజుల్లో సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగానే పెరిగింది. ఇక ఏప్రిల్ 19న 22,147 పాయింట్ల వద్ద ఉన్న నిఫ్టీ ప్రస్తుతం 22,600 పాయింట్ల సమీపంలో ఉంది. అంటే గత నెల రోజుల్లో నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు పెరిగింది. ఈ గణాంకాలు చాలు ఎఫ్ఐఐల ప్రభావం మన మార్కెట్పై అంతలా లేదని స్పష్టమవుతోంది.